ప్రహ్లాద భక్తి విజయం కథ చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ సాగరంలో మధ్యన ఉన్నాను అని ప్రహ్లాదుడు తనకి దయచేయమని చెప్పి తనకి ప్రత్యక్షం అవ్వమని చెప్పి లక్ష్మీనారాయణ కౌరు పెడితే, లక్ష్మీనారాయణ మేము స్వయంగా వచ్చి ప్రహ్లాదుడిని చూస్తాము అని చెప్పేసి, మీకు ఆలోచించండి, మనం పిఎం దగ్గరికి వెళ్తాం కానీ పిఎంఏ వచ్చి మనం చూస్తానంటే అతని మనసు ఉంటుంది, ఎంత ఆనందానికి పొంగిపోతాడు, నేను చేసిన పుణ్యం ఏమిటో అనుకుంటాడు కదా. అలాగ ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి నారదుడు చెప్పాడు, స్వామి వస్తారు తప్పకుండా, వచ్చి నేను చూస్తారు అంటే. నారదముని వెడలిన సుగుణాతిశయము వినరే అనే పాట ఉంటుంది ఇక్కడ. సారెకు శ్రీహరి పద సారసముల ధ్యానించుచో నారాయణ నామములను పారాయణమునరించుచో అని నారదుడు ప్రవేశించిన విధానమే నారాయణ నారాయణ అంటూ వస్తాడు కదా. ఆ నారదుడు స్వయంగా వచ్చాడు, లక్ష్మీనారాయణుడు వస్తున్నారన్న విషయం చెప్పడానికి ప్రహ్లాదుడికి ఆయనే స్వయంగా వచ్చాడు. అవి వచ్చినప్పుడు ఇంకా పులకించిపోయాడు ప్రహ్లాదుడు. ఎందుకని మీకు చెప్పాను చాలాసార్లు, త్యాగరాజుకి సంగీత స్వర్ణాన్నవ గ్రంథం ఇచ్చింది నారదుడే, స్వయంగా వచ్చి ఇచ్చి వెళ్ళాడు. అందుకని ఎప్పుడు నారద ప్రశంస వచ్చినా, నారద పాత్ర వచ్చినా, నారద పేరు వచ్చినా కూడా త్యాగరాజు పులకించిపోతాడు. పులకించిపోయి తను రాస్తున్న పాత్రలో తన ఆనందాన్ని, ఆవేశాన్ని అన్నిటిని కూడా అందులో ప్రతిఫలింపజేస్తాడు. అదే కదా కవి లక్షణం. అందుకని త్యాగరాజుకి నారదుడు ఎప్పుడు కనిపించినా ఒళ్ళంతా గూస్బంప్స్ అంటాం కదా, పులకించిపోతుంది అనమాట. ఎందుకంటే తన జీవితాన్ని ఒక మార్గంలో పెట్టినందుకు. ఇంతటి సంగీత విద్యకు శ్రీరామునితోటి కూర్చుని మాట్లాడి చేయగలిగిన అనుభవాన్ని అందించిన వాడు ఎవరు అంటే నారద మహర్షి కదా. అందుకని అతను చెప్పిన విషయం వినంగానే పొంగి పులకించిపోయాడు. దయరాని 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 దాశరథి రామ దయరాని దయరాని. దయరాని ఇక్కడ రెండు నెగిటివ్గా కూడా ఉడకండి. దయరాని అంటే అసలు నీకు దయే లేదు, దయరా దయరా అని అంటే దయరా అని అసలు ఎప్పుడు నీకు దయ లేదు కదా, కానీ ఈసారి దయరా, దయతో రా అని చెప్పేసి ఎంత మంచి మోహన కీర్తన ఇక్కడ ప్రహ్లాదుడికి చూపించాడు త్యాగరాజు. ఆ ఆనందాన్ని, అంతరంగంలో నిన్ను తలచినంత మాత్రాన కలిగే ఆనందాన్ని మాటలతో తెలపలేను. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. దాశరథి రామ అన్నాడు. అసలు ఈయన ఎవరు? మహావిష్ణువు భక్తులు కదా ఇక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, కానీ మహావిష్ణు అవతారమే కదా రామ. మరి ఎలా మర్చిపోతాడు త్యాగరాజు? మాటి మాటికి విష్ణువుని పేరు ఆయనకి నోరు విప్పితే రామనామమే కదా వస్తుంది. అందుకని వెంటనే మహావిష్ణువుకి శ్రీరామచంద్రుడికి ఇది కలుపుతూ ఆయన దయరాని దయరాని దాశరథి రామ చెంతనుండగా నాదు చింతలు తొలగేని రామ. నువ్వు ఉంటే చాలు, అసలు నాకేమీ బెంగే ఉండదు, కష్టమే ఉండదు, నిష్ఠూరమే ఉండదు. ఈ రకంగా చెప్పి దయతో రా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇందులో ఒక అంతర్నాటకం కూడా ఉంది. ఏమిటంటే ప్రహ్లాదుడికి దర్శనం ఇవ్వడానికి శ్రీహరి సంకల్పించుకోవడం, ఆయన రావడం. వచ్చాక ఇప్పుడు నన్ను తలచినారా, కృపకు పాత్రుడవుతారని చేశారా అని. కానీ ఎంత వర్ణించినా ఆయనకి సంతృప్తి రాల. నన్ను చూడడానికి ఆయన వస్తున్నాడు విష్ణుమూర్తి అని చెప్పి తెలిసినప్పుడు, కాసును వెదుకగా గన్న రత్నము రీతి, బంగారం కావాలని వెతుకుతుంటే గబుక్కున ఒక పెద్ద విలువైన వజ్రం కనపడింది అనుకోండి, అంబలి తినువేళ అమృతం అబ్బిన రీతి. ఏదో అంబలి గంజి కాస్త వేసుకుని తింటున్నాడు, కానీ సడన్ గా అనుకోకుండా అమృతమే వచ్చేసింది అనుకోండి తినడానికి. ఎలా ఉంటుంది ఆ భక్తుడి మనసు? ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు, ఎక్కడికో వెళ్ళి నేను స్నానం చేయాలి, పొద్దునే లేవాలి, అంత దూరం వెళ్ళాలి. అతని మనసు సంకల్పం ఉంది వెళ్ళి స్నానం చేయాలని. నడవడానికి ప్రయత్నం, నడవడానికి కావలసిన సామర్థ్యాన్ని తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆ తీర్థమే వచ్చి తన పక్కన ఉంటే ఎలా, నిలబడితే ఎలా ఉంటుంది? అలాగే ఇన్ని చెప్తాడు. సిగ్గు బోవు వేళ చీరలు అందిన రీతి. చీరలు అంటే మన ద్రౌపది వస్త్రాపరణలో వస్త్రాలు తీసేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు చీరలు అందించాడు కదా. ఇంకా అయిపోయింది నా పని, ఈ సభలో నా పని అంతా అయిపోయింది, ఇంకా నా బతుకే వృధా అనుకుని ద్రౌపది అనుకుంటున్న సమయంలో ఆయన చీరలు అందించాడు. అంటే ఇవన్నీ ఎంత మహత్తరమైన విషయాలు.
అసలు ఊహించలేము. ఇంత అద్భుతానికి, ఇంత అదృష్టానికి ఎవరికి ఊహించలేము. ద్రౌపది అనుకుంది ఆ రోజు. ఎక్కడో ఉంది తప్పకుండా తను రక్షిస్తాడని ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం, నమ్మకం ఉన్నప్పుడే దేవుడు వస్తాడు. అదే మనని మనం ఎప్పుడూ పరీక్షలు పెట్టుకోకూడదు. విశ్వాసం ఉందా లేదా అనుకుంటున్నాం. ఎందుకంటే విషం తాగి ఇది బతుకుతాం, నిజంగా విషమా కాదా అని చెప్పేసి మనం అనుకుంటామా? అనుకోం కదా. అందుకని దానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇది కాసుని వెతుకుతూ ఉంటే రత్నం కనబడినట్టు, అంబలి తింటూ ఉంటే అమృతం ఇదిగో అమృతం తాగని పక్కన పెట్టినట్లు, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు, సిగ్గుగోవు వేళ చీరలందించినదేది అని చెప్పేసేసి ప్రహ్లాదుడు అంటాడనమాట. ఏమిటి ఇంత వైభవాన్ని, ఇంత ఆనందాన్ని నన్ను స్వయంగా చూడడానికి వస్తాం అన్నప్పుడు నా మనసు ఎలా ఉంటుంది అని చెప్పేసేసి ఆయన పరమానందంతో ఉంటాడు.